శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ అయిన తర్వాత ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరమే మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగు, ఫార్మసీ, డిప్లొమా విద్యార్థుల దగ్గర అనధికారికంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ మీద గతంలో ప్రభుత్వానికి కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఇచ్చినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు కూడా మనం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎవరైతే ఈ ఎంసెట్ క్వాలిఫై అయ్యి మొదటి ఫేజ్లో కౌన్సిలింగ్ జాయిన్ అవుతారో అటువంటి విద్యార్థులందరికీ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజీకైనా కూడా ఫీజు చెల్లిస్తుంది. అదే పద్ధతుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కూడా 35% సీట్లని కన్వీనర్ కోటాల్లో ఈరోజు గవర్నమెంట్ కేటాయించింది. అటువంటి విద్యార్థులకి 70,000 రూపాయల ఫీజుని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం 70,000 రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా 22,000 రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి, ప్రభుత్వం 70,000 కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడీల దగ్గర నుంచి కానివ్వండి, వారి దగ్గర ఒత్తిళ్లు తీసుకురావడం, అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిబార్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తున్నాం. అదే ఒక కన్వీనర్ కోటాలో సీట్లు రానటువంటి విద్యార్థుల దగ్గర అయితే 3 అంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈరోజు 2,10,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఇంజనీరింగ్ సీటు. అంటే 3 ఇంతలు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అంటే. కానీ ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సి సీట్ కానీ, ఈసీ కానీ, ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుతున్నారు, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి 1,20,000 రూపాయల నుంచి 1,70,000 రూపాయల వరకు హాస్టల్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ హాస్టల్లో చేరకుండా మోహన్ బాబు విశ్వవిద్యాలయ సరౌండింగ్లోని రంగంపేట నుంచి కానివ్వండి, లేకపోతే పక్కన ప్రైవేట్ పీజీ హాస్టల్స్ నుంచి కానివ్వండి, తిరుపతి ప్రాంతం నుంచి కానివ్వండి, సరౌండింగ్లో ఉన్నటువంటి 10-15 కిలోమీటర్ల నుంచి ఎవరైతే విద్యార్థులు వస్తారో అటువంటి విద్యార్థులు డే స్కాలర్స్గా వస్తున్న విద్యార్థుల దగ్గర కూడా ఈరోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఫీజు కట్టాల్సిందని చెప్పారు ఈరోజు మేనేజ్మెంట్. ఈరోజు వాటికి అందరికి కూడా నోటీస్ బోర్డులో ఈరోజు అందిస్తుంది. అంటే 20,000 రూపాయలు ఎందుకు కట్టాలి విద్యార్థులు అంటే మధ్యాహ్నం భోజనం, డే స్కాలర్స్ మధ్యాహ్నం భోజనం కాలేజీలో తినకపోయినా కూడా ఈరోజు 20,000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయ విద్యార్థులు చదువులు చెప్పడానికి ఉండదా, లేకపోతే ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగడానికి ఉండదు కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఉండాలి. అందుకని మోహన్ బాబు గారు అనేక విషయాల్లో కూడా చెప్తా ఉన్నారు, నేను మంచి విద్యను అందిస్తా ఉన్నాను, తర్వాత విద్యార్థులందరికీ పేద విద్యార్థుల నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన ఉచితంగా అందిస్తానని పైకి గొప్పలు చెప్తున్నారు. కానీ ఈరోజు కాలేజీలో జరుగుతున్న వాస్తవ విషయాల మీద బయటకు రమ్మని చెప్పండి. ఎక్కడా కూడా ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ కానీ అడిగితే వారి మీద బౌన్సర్లతో దాడి చేసే ఒకటి పరిస్థితి ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయం నెలకొంటా ఉండదు. అందుకోసమే ఈరోజు ఏఐఎస్ఎఫ్గా గతంలో కూడా ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మేము ఇప్పటికే 10 రోజుల ముందే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఈరోజు డే స్కాలర్స్ దగ్గర తీసుకున్న ఫీజులకు రిసిప్ట్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదు. అదేవిధంగా కౌన్సిలింగ్లో జాయిన్ అయిన విద్యార్థి 35% కౌన్సిలింగ్లో జాయిన్ అయిన విద్యార్థులకి మిస్లీనియస్ ఫీజు కింద వాళ్ళకి రిసిప్ట్లు ఇవ్వడం లేదు. అంటే ఈరోజు ఇదంతా కూడా వాళ్ళంతా కూడా డబ్బులు ఫీజులు దోపిడీ చేస్తున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకున్నా కూడా ప్రభుత్వమే ఇస్తున్న ఫీజుతో పిల్లలందరినీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాం. మోహన్ బాబు గారు అటువంటి ఫీజులు దోపిడీని ఆపకపోతే ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి వారంలో మేము ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిగా పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వము చేసుకుని చెల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇచ్చి ఫీజుల దోపిడీ అరికట్టేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఏఐఎస్ఎఫ్గా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగు, ఫార్మసీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు సుమారుగా 7,000 మంది విద్యార్థులు ఉన్నారు ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో. ఒకరు ఇద్దరు కాదు. ఈరోజు విద్యార్థులు మనం ఎంక్వైరీ చేయమనండి గవర్నమెంట్ని, నిజ నిర్ధారణ కమిటీగా డైరెక్ట్గా మనం మోహన్ బాబు గారిని రమ్మనండి, ఆ కాలేజీల మేనేజ్మెంట్స్ ఎవరైనా రమ్మనండి, మేము వస్తాం. ఈరోజు వాల్మార్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మీరు స్కానర్లతో ప్రతి దగ్గర పెట్టారా లేదా? వాల్మార్ట్ ప్రాజెక్ట్స్ LLP అని వస్తుంది, ఫోన్పేలో స్కాన్ చేయొచ్చు, లేకపోతే ఇతరత్ర మీకు ఉన్నటువంటి యూపీఐలో స్కాన్ చేసి
ఖచ్చితంగా 20,000 కట్టిన వాళ్ళనే అలో చేస్తున్నారు. ఈవెన్ ఎవరైతే ఒక్కరోజు ముందుగానే కూడా కట్టకపోతే వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లో నిర్దాక్షిణ్యంగా తీసుకొని వచ్చేసి బయటకు పిలిపించేస్తా ఉన్నారు. అంటే పేరెంట్స్ రేపు కడుతున్నామని కూడా వాళ్ళకి విల్లింగ్ కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ ఒక ఫీజు సంవత్సరం ఫీజు 2 టర్ములుగా కట్టుకోవచ్చు సెమ్ వైజ్. కానీ ఒకేసారి 6 నెలలలోపే మొత్తం సంవత్సరం ఫీజు ముందే మీరు 6 నెలలకు ముందే చెల్లించాలని చెప్పేసి కూడా ఈరోజు నోటీసులు ఇస్తా ఉన్నారు కింద స్థాయి విద్యార్థులందరికీ కూడా. అంటే మోహన్ బాబు గారు బయట చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. కాబట్టి వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈరోజు నిజ నిర్ధారణగా మీరు కూడా రండి, మేము చూపిస్తాం. పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. ఎవరైతే ఉన్నారో ఒకరు ఇద్దరు వస్తే వాళ్ళ మీద గొడవ చేసి వాళ్ళని బయట పంపించడం మంచి పద్ధతి కాదు. మీరు నిజాయితీగా అన్నటువంటి నిజాయితీకి మారుపేరని చెప్పేసి మీరు బయట చెప్తున్నారు. కానీ ఈరోజు ఎటువంటి నిజాయితీ ఉందో మీరే రండి, మేము వస్తాం. గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కానివ్వండి, ఆ ఏఐసిటి కౌన్సిల్ నుంచి కమిటీకి ఒకటి రావనండి. ఖచ్చితంగా కాలేజీలో జరుగుతున్నట్టు భాగోతాలన్నీ కూడా ఒకటే కాదు, ఫీజులు దోపిడీనే కాదు, అనేటువంటి భాగోతాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకరు ఇద్దరు కాదు, వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ట్రాన్సాక్షన్ ఐడి పేరుతో వాళ్ళు బెదిరిస్తున్నారు. గత సంవత్సరము 17,000 చేశారు, ఈ సంవత్సరం 20,000 పెంచారు. వాళ్ళ రిసిప్ట్ ఎవరైతే మన కంప్లైంట్గా వాళ్ళు ఎవరైనా పోయి అడిగినా కూడా ట్రాన్సాక్షన్ ఐడి కూడా కనుక్కోవడము, వాళ్ళని పిలిపించుకోవడం. అంటే ఎవరైనా విద్యార్థులు అడిగితే ఫెయిల్ చేస్తాము, ఫెయిల్ డైరెక్ట్ హెచ్ఓడిని పిలిపిస్తారు, లేకపోతే బౌన్సర్లతో కొడతారు, ఇబ్బంది పెడతారు. వాళ్ళు డిబార్ చేసి ఒక 7-8 ఏళ్ళు పడుతుంది మళ్ళీ బీటెక్ అయిపోయాలి. బాబు విద్యా సంస్థలపైన గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు వాస్తవాలని కూడా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు విద్యా సంస్థలు జరుగుతున్న అన్యాయాల్లో ఈరోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు భయపడి బయటకు చెప్పుకోలేక కూడా కొన్ని విషయాలు మా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఒక ఇంజనీరింగ్ విద్యా సంస్థలోనే ఈరోజు మోహన్ బాబు నేను మంచికి మానవత్వానికి నిదర్శనం అని చెప్పేటువంటి మోహన్ బాబు, సినీ ఇండస్ట్రీలో నేనే లెజెండరీ, నేనే అన్నీ అని చెప్పుకునేటువంటి మోహన్ బాబు ఈరోజు పేద విద్యార్థులు లేకపోతే మెరిట్ విద్యార్థులంతా కూడా నీ విద్యా సంస్థలో నాణ్యమైన విద్య దొరుకుతుంది, అక్కడ చదువుకున్న తర్వాత నాణ్యమైన ఉద్యోగం వస్తుందని చెప్పి కూడా తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా నమ్మి నీ విద్యా సంస్థలో జాయిన్ అవుతావు. అంటే ఈరోజు కేవలం నీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి, నీ విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవడానికి పేద విద్యార్థుల నుంచి కూడా ఈరోజు వాళ్ళ ముక్కు పిండి ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాం. దీనిపైన కూడా ప్రభుత్వాలు కూడా ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మోహన్ బాబుకి రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి విద్యార్థుల్ని తొడుక్కోవచ్చు రోడ్డు మీద కూర్చోబెట్టిన మోహన్ బాబు ఈరోజు అదే విద్యార్థుల దగ్గర నుంచి కూడా నువ్వు లక్షల రూపాయలు ఏ కారణాలతో వసూలు చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే కేవలం ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల విషయమే కాదు, లేకపోతే 2018లో మోహన్ మంత్ర పేరుతో కూడా ప్రతి సంవత్సరం మీరు విద్యార్థుల దగ్గర నుంచి 5,000 రూపాయల నుంచి కూడా 10,000 రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఎందుకు వసూలు చేస్తున్నారు? మీ ఫంక్షన్ చేసుకోవడానికి, నీకు బయట ఉన్నటువంటి సినిమా హీరోలను లేకపోతే సినిమాలో నటిస్తున్నటువంటి కామెడీ యాక్టర్లు తీసుకొచ్చి ఈరోజు మీరు యాక్ట్ చేసుకోవడానికి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మోహన్ మంత్ర పేరుతో పెద్ద దందా జరుగుతుంది. దీనిపైన కూడా ఎక్కడ కూడా బయటకు రాకుండా విద్యార్థులను అణచివేస్తూ ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టు బౌన్సర్లు ఎవరైతే కూడా లోపల ఎవరైతే ఇది అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అక్రమం జరుగుతుంది, ఎందుకు ఇంత డబ్బులు కట్టాలని చెప్పి కూడా ఎవరైనా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళని కొట్టడం, బయట రానికుండా అదిమేయడం ద్వారా ఈరోజు విద్యార్థులు చాలా భయాందోళన కోరుతున్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం. ఈరోజు ఏ విద్యా సంస్థలైనా సరే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు చొరవ తీసుకుని వెళ్ళి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మోహన్ బాబు విద్యా సంస్థలు మాత్రం బయట విద్యార్థులకి అదేవిధంగా బయట విద్యార్థి సంఘాలకి అనుమతి లేకుండా మీరు లోపలికి రాకూడదు, ఇక్కడ నా అడ్డా, ఇది నా రాజకోట, ఇక్కడ ఏం జరిగినా మమ్మల్ని పట్టించుకోకూడదని చెప్పి కూడా గేటు దగ్గర బౌన్సర్లు పెట్టేసి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే కోరుతా ఉన్నా, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలి. అక్కడ ఏం జరుగుతున్నాయి, హాస్టల్ బ్లాక్లో ఏం జరుగుతున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఏం జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజీలు ఏం జరుగుతున్నాయి, ఫార్మసీ పేరుతో లేకపోతే పాలిటెక్నిక్ అడ్మిషన్ల పేరుతో మీరు మేనేజ్మెంట్ ద్వారా ఎంతెంత వసూలు చేస్తున్నారో ఈరోజు మీరు చెప్తున్నారు. హాస్టల్ ఫీజు 1,40,000 రూపాయలు అయితే కేవలం 70,000కు 80,000కు మాత్రమే రిసిప్ట్ ఇస్తున్నారు. మిగతా డబ్బంతా కూడా బ్లాక్ మనీ, బ్లాక్ డబ్బుల రూపాయన మీరు రిసిప్ట్ లేకుండా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. డే స్కాలర్స్ కూడా ఈరోజు బయట నుంచి పల్లెటూరు నుంచి కానీ లేకపోతే 20-30 కిలోమీటర్ సరౌండింగ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా మోహన్ బాబు విద్యా సంస్థలో ఉన్న క్యాంటీన్లే మీరు తినాలా, మీరు బయట నుంచి క్యారీలు తెచ్చుకోవడం చెప్పి కూడా విద్యార్థుల దగ్గర నుంచి కూడా దాదాపుగా 30,000 నుంచి 40,000 రూపాయలు విద్యార్థుల దగ్గర ముక్కిపిండి ఖచ్చితంగా నా క్యాంటీన్లో తినాలని చెప్పి కూడా ఇది ఎక్కడ ఈ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఈ చట్టం ఎక్కడ ఉంది? ఏ విద్యార్థి అయినా సరే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు
క్యారీలు తెచ్చుకోవచ్చు, కానీ నా క్యాంటీన్లో తినాలని చెప్పి కూడా మోహన్ బాబు విద్యా సంస్థలో ఇంత అరాచకం జరగడం అనేది చాలా బాధాకర విషయం. అదేవిధంగా రంగంపేట దగ్గర నుంచి కూడా కేఎంఎం కాలేజ్ వరకు కూడా చాలా పీజీ హాస్టల్ ఉన్నాయి. ఈ పీజీ హాస్టల్ని కూడా ఎవరో బయట ఉన్నటువంటి వ్యక్తులు కాదు, మోహన్ బాబుకి ఎవరైతే అనుచరులుగా ఉంటారో, ఎవరైతే బినామీలుగా ఉన్నారో ఈ హాస్టల్ని కూడా వాళ్ళవే. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా 7,000 రూపాయలకి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి నెలకు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడుంది? ఒక హాస్టల్కైనా ఫైర్ సేఫ్టీ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉందా, లేకపోతే పంచాయతీ దగ్గర నుంచి అనుమతి ఉందా, ఈరోజు ఎన్ఓసి ఉందా, కనీసం మీరు కట్టేటువంటి బిల్డింగ్లు అని చెప్పి కూడా ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఏ పంచాయతీ అధికారి కానీ, ఏ ప్రభుత్వం అయినా సరే మోహన్ బాబుకి అనుకూలంగా మాట్లాడతాం తప్ప అక్కడ చదివేటువంటి విద్యార్థులకి ఎక్కడా కూడా సపోర్ట్ చేసే విధంగా, అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు బయట తెలియని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఐఎస్ చెప్తా ఉన్నాం, గడిచినటువంటి సంఘటనలపైన విచారణ జరపాలా. అదేవిధంగా ప్రస్తుతం మోహన్ బాబు విద్యా సంస్థల్లో డ్రీమ్డ్ యూనివర్సిటీ చేసిన తర్వాత ఏ రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము ఏఐఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.